హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్కి. రేపు వచ్చారన్న అండి, అందరికీ నమస్కారం. సో చాలా లేట్ అవుతున్నాయి వీడియోస్, బట్ ఏంటంటే మనకి ఓన్లీ యాక్టివ్ హైరింగ్ పొజిషన్స్ మాత్రమే తీసుకురావాలనేది మన ఛానల్ యొక్క మెయిన్ ఉద్దేశం. కాబట్టి చాలా రీసెర్చ్ చేసేసి అనలైజ్ చేసేసి కొన్ని పొజిషన్స్ తీసుకొచ్చాము. ఈ వీక్స్లో మినిమమ్ 4 to 5 వీడియోస్ రిలీజ్ అవుతాయి. బిఫోర్ దాట్ మన ఛానల్లో ఓన్లీ యాక్టివ్ హైరింగ్ పొజిషన్స్ మాత్రమే అప్లోడ్ చేస్తామని మళ్ళీ చెప్తున్నాము. సో చాలామందికి మెయిల్స్ వచ్చాయి. రీసెంట్గా గ్లోబల్ లాజిక్ నుండి చాలామందికి ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్కి వెళ్ళారు. కొందరు చాలా డిసప్పాయింట్ అయ్యారు. అండ్ సేమ్ స్టఫ్ లైక్ ఏంటంటే ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి డిఫరెంట్ మెయిల్స్ వచ్చాయి. వాకిన్స్ కూడా రమ్మన్నారు. బట్ పొజిషన్ వేరైనా కానీ ఇంకా మన సబ్స్క్రైబర్స్ నుండి ఏం అప్డేట్ అనేది నాకు రాలేదు. సో వస్తే నేను మీకు అప్డేట్ ఇస్తాను. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు డెలైట్ నుండి హైరింగ్ అనేది యాక్టివ్గా జరుగుతుంది. సో ఇది వచ్చేసి జూనియర్ అనలిస్ట్ పొజిషన్. నేను డీటెయిల్గా మనం క్లియర్గా చెప్తాను. బట్ బిఫోర్ ఏంటంటే క్లియర్గా వీడియో చూడండి. స్టెప్ బై స్టెప్ చెప్తాను ఏంటి ఎలా అనేది. బట్ చూడగానే డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా లింక్ క్లిక్ చేసేసి మీరు అప్లై చేయకండి, అలా చేయకండి. ఎందుకంటే కొన్ని పాయింట్స్ అనేటివి చెప్తున్నాను, అవి యూజ్ చేస్తే మీరు ఖచ్చితంగా షార్ట్ లిస్ట్ అవుతారు. సో ఈరోజు నేను రన్నింగ్ అవుతున్న పొజిషన్ ఏంటంటే ఫైనాన్షియల్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్, FTH జూనియర్ అనలిస్ట్ పొజిషన్ అండి ఇది. సో పొజిషన్ వచ్చేసరికి రెగ్యులేటరీ, రిస్క్ అండ్ ఫారెన్సిక్ సైడ్ ఏరియాలో జరుగుతుంది ఇది కంప్లీట్గా. సో ఫిక్స్డ్ టర్మ్ అండి హైరింగ్ జూనియర్ అనలిస్ట్ పొజిషన్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ అనలిస్ట్ ఆల్సో కన్సల్టింగ్ సర్వీసెస్. సో ఇదంతా ఉంటుంది. సో దీన్ని చెప్పి నేను అంతా మీకు టైం వేస్ట్ చేయలేను. సో మనకి ఇది ఇక్కడ కావాల్సిన ఏంటి అంటే సో యాంటీ మనీ లాండరింగ్ సర్వీసెస్ లోకి ఇలాంటి దాంట్లో మనం వర్క్ చేస్తున్నామంటే లైక్ ట్రాకింగ్ చేయడానికి ట్రాన్సాక్షన్ మానిటరింగ్, లుక్స్ బ్యాక్స్ ఇన్వెస్టిగేషన్స్, AML known your customer KYCs, రివ్యూస్, CDD, EDD, కరెన్సీ ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్స్, CTR రివ్యూస్. సో CTR అంటే కరెన్సీ ట్రాన్సాక్షన్, శాంక్షన్స్ స్క్రీనింగ్స్, అలర్ట్ రివ్యూస్. సో కంప్లీట్గా ఏదైతే మనకు మనీ లాండరింగ్ సైడ్, సో దానికి యాంటీగా ఏదైనా సర్వీసెస్ జరిగితే దాన్ని మనం కనుక్కోవాలి. ఫ్రాడ్ రివ్యూస్ ఎలా జరుగుతాయి ఏంటి అనేది దానికోసం ఇన్వెస్టిగేషన్ చేయడానికి మన టీమ్ సపోర్ట్ అన్నట్టు. సో దీనికి కావాల్సిన ఏంటంటే మస్ట్ హ్యావ్ స్కిల్స్ లైక్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేషన్ అని మెన్షన్ చేస్తారు. 0 to 3 years ఆఫ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద బ్యాంకింగ్ ఇండస్ట్రీ, ఫైనాన్షియల్ సర్వీస్ ఆపరేషన్స్. ఫ్రెషర్స్ అంతా ఎలిజిబులే, విత్ 3 years వరకు క్యాండిడేట్స్ అంతా ఎలిజిబుల్ అని మెన్షన్ చేస్తారు. సో స్ట్రాంగ్ రీసెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ ఉంటే చాలా మంచిది. రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ డీటెయిల్ టు ఎబిలిటీ రివ్యూ, అనలైజ్ ద కాంప్లెక్స్ ఎంటిటీ డాక్యుమెంటేషన్ అండ్ యాన్యువల్ రిపోర్ట్స్ని అనలైజ్ చేయగలగాలి. అండ్ సెల్ఫ్ మోటివేషన్, ప్రొఫెషన్, MS Excel. సో రిగార్డింగ్ వర్క్, రొటేషనల్ షిఫ్ట్స్ అండ్ క్లయింట్ సర్వీస్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేయడం. సో దీనికి కావాల్సిన మెయిన్ ఎడ్యుకేషన్ సోర్స్ ఏంటంటే BBA ఆర్ BCom, BSc, BCA, BA, BBM డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ అక్రెడిటెడ్ యూనివర్సిటీ. లొకేషన్ వచ్చేసరికి మనకు 2 లొకేషన్స్ ఉన్నాయండి, బెంగళూరు అండ్ హైదరాబాద్. సో ఎవరైతే ప్రిఫర్ చేస్తున్నారో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్. హైదరాబాద్ పొజిషన్స్ అడిగారు డెలైట్ నుండి, సో వాళ్ళ కోసం ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో బిఫోర్ దట్ మీరు దీనికి తగ్గట్టుగా రెడీ చేసుకోండి రెజ్యూమ్ అనేది. ఎలా అంటే సో మీ స్కిల్ అంటే ఇప్పుడు ఇఫ్ మీరు ఫ్రెషర్ అయితే దానికి తగ్గట్టుగా మీకు ఎలా రెడీ చేసుకోవాలి, అనలైజింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ రోల్లో. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఇండస్ట్రీ ఆఫ్ బ్యాంకింగ్, సో ఇలాంటి వాటికి వాళ్ళు ఏమేమి వర్క్ చేస్తారని ఇన్ డీటెయిల్గా పెట్టాలి. సో ఇంకా డౌట్లు ఉంటాయి, చాలామందికి షార్ట్ లిస్ట్ అవుతారా కారని. సో దానికోసం మమ్మల్ని రీచ్ అవుట్ రండి, మేము హెల్ప్ చేస్తాం రెజ్యూమ్ ప్రిపరేషన్లో. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పేస్ట్ చేస్తాను. బిఫోర్ వీడియో కంప్లీట్గా చూసి అప్లై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.